టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానంలో మరి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మరి గతంలో 23.5 సంవత్సరాలు ప్రశంసలు పొందారు. ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని అభిశంసనలు ఎదుర్కొంటున్నారు. సో ముఖ్యంగా ఆయన కుటుంబాన్ని ఇప్పుడు కేసులు వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మరి ఈ అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ పోలీస్ ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఒకవైపు కవిత లిక్కర్ కేసు కావచ్చు, తర్వాత కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్న జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు. మొత్తానికి టీఆర్ఎస్ కార్యకర్తల్లో, నాయకుల్లో, నేతల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. మరి తాను మాజీ పోలీస్ ఆఫీసర్గా దీనికి సంబంధించి ఏం చెప్తారు? సార్ నమస్తే. నమస్తే. ఎట్లుంది సార్ టీఆర్ఎస్లో మీ ప్రస్థానం ఎలా ఉంది? చాలా గొప్పగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ గారి మార్గదర్శనంలో, హరీష్ రావు గారి మార్గదర్శనంలో చాలా అద్భుతంగా ఉంది. నేను రాజకీయాల్లో కొత్తనే, కానీ రాజకీయాలు, రాష్ట్ర సమస్యలేంటి, రాజకీయ పార్టీలు ఏ విధంగా నడుస్తాయి, అదేవిధంగా ప్రజల ప్రతినిధిగా, ప్రజల గొంతుకగా ఏ విధంగా ఉండాలనే విషయాల్లో చాలా గొప్ప అనుభవం నాకు దొరుకుతుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీరు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. సో బీఎస్పీకి బీఆర్ఎస్కు తేడా ఏంటంటే ఏం చెప్తారు? బీఎస్పీ అనేది బహుజనవాదాన్ని పునాదిగా చేసుకొని పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ అనేది తెలంగాణకు జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం పుట్టిన పార్టీ. రెండిటి లోపల కూడా అణచివేత అనేదే కారణం. అక్కడ ఆంధ్ర పాలకుల అణచివేత వల్ల బీఆర్ఎస్ పుట్టింది, నాటి టీఆర్ఎస్. బీఎస్పీ వచ్చేసి ఆనాడు ఆధిపత్య వర్గాల అణచివేత వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది, సంపదలో భాగస్వామ్యం దక్కడం లేదని చెప్పేసి ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చెలేగా అని కాన్షీరామ్ గారు ఇచ్చిన నినాదంతో వచ్చింది. రెండు పార్టీలకు కారణం అణచివేతే. సో రెండు పార్టీల ప్రస్థానం కూడా పోరాటమే. సో నాకు పెద్దగా తేడా కనిపించలేదు. రెండు పార్టీలు కూడా క్యాడర్ బేస్డ్ పార్టీలు, రెండు పార్టీలు కూడా ఉద్యమాన్ని ఇరుసుగా చేసుకునే అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అంటే రెండు పార్టీలు కూడా సమాజానికి సంబంధించి రెండు పట్టాలు లాంటివి అంటారు. అంతే 100%. తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా అణచివేతకు వ్యతిరేకంగా పుట్టిన భావజాలాలే కాబట్టి అవి రెండింటికి కూడా భావసారూప్యత ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే గంగా యమున, ఏ విధంగా అయితే ప్రాణహిత గోదావరి, ఏ విధంగా అయితే కృష్ణా తుంగభద్ర కలుస్తాయి, అదేవిధంగా బహుజనవాదం, తెలంగాణవాదం కలవాలనే ఉద్దేశంతోనే నేను బీఎస్పీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరాను. సో ఈ మధ్య కాలంలో అంటే ఎంపీగా పోటీ చేశారు, కొంత మీరు ప్రజల ఆదరణ పొందగలిగారు, ఎన్నికల్లో ఓటమి పాలేదు. అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారంటే ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారు? ప్రజలకు ప్రవీణ్ కుమార్ వాళ్ళ గొంతుకగా నిలబడ్డాడు. నేను ఎక్కడ కూడా రాజీలేని పోరాటం చేస్తున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శనంలో. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యుడిగా నేను ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా కూడా నాకు వీలైనంత వరకు వాళ్ళ గొంతుకగా ఉంటున్నా. నేను అధికారిగా కూడా పీడిత ప్రజల పక్షంలోనే ఉన్నా. నేను బీఎస్పీలో ఉన్నా, పీడిత ప్రజల పక్షంలో ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్లో కూడా పార్టీ నన్ను అదే పక్షాలకు చెందిన ప్రతినిధిగా, అదేవిధంగా ఆ పక్షాలకు ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అక్కడికి పోవడానికి నాకు అవకాశం కల్పిస్తుంది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏం చేశాననేది చరిత్ర నిర్ణయిస్తుంది. సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులందరూ కూడా మరి కేసులకు సంబంధించిన విచారణలు ఎదుర్కొంటారు. ముందుగా మనం కవితను చూసుకున్నట్టయితే ఆమె లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు. తర్వాత కేటీఆర్ కూడా ఫార్ములా రేస్ విషయంలో కూడా విచారణకు వెళ్ళారు. హరీష్ రావు గారు కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ముందు కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్. ఇవన్నీ పరిణామాలన్నింటి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మరి రానున్న రోజుల్లో మనుగడ ఉంటుందంటారా? ఈ మధ్యకాలంలో మరి కుటుంబంలో కూడా కవితగా మరి నాన్న దేవుడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ కావచ్చు. సో అటు కేసీఆర్కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటారా ఇలాంటి విచారణ నేపథ్యంలో? కేసీఆర్ అనే ఒక నాయకుడు తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకుడు. అంటే తెలంగాణ జాతి మొత్తం కేసీఆర్ గారి కుటుంబమే. కేసీఆర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి నుంచి కూడా ఎలాంటి హాని జరిగే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా కూడా వారి చుట్టూ రక్షణ కవచంగా ఉంది. ఇక రెండవది మీరు అంటున్నారు కేసులు అంటున్నారు. ఈ కేసులన్నీ కూడా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్లు రెండు కూడా కుమ్మక్కై కుట్ర పన్ని ఈ పార్టీ మీద పెట్టిన కేసులే తప్ప ఇవి నిలిచేవి కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా నేను, నిలిచేవి కాదు, నిలవ కూడా. దీనికి
కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవ్వరు కూడా భయపడే సవాలే లేదు. పార్టీ అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా ఈ నాయకుల వెంటనే ఉన్నది. అందుకొరకు దాని గురించి మేము భయపడే సవాల్. ఓకే సార్, ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు, దాని పట్ల మీ కామెంట్ ఏంటి? నిజంగా ఈరోజు తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఇది ఒక దుర్దినం, బ్లాక్ డే. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలవడం అనే ఒక చర్య ఏదైతుందో అది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏమంటారు, అవమానపరిచి గాయపరిచింది తెలంగాణ యొక్క భావోద్వేగాలను. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నిజానికి ఒకప్పుడు తెలంగాణ అంటే ఎడారి, తెలంగాణ అంటే బంజరు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే అణచివేత, తెలంగాణ అంటే కరెంటు కోతలు, తెలంగాణ అంటే ఒకటే పంట, తెలంగాణ అంటే ఆకలి చావులు, వలసలు. అలాంటి తెలంగాణను 1.5 ఎకరాల మాగానిగా మార్చిన ఒక గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు, రైట్. సో రికార్డు స్థాయిలో ప్రపంచ చరిత్రలోనే, అంటే ఈ మానవాళి చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని తక్కువ పైసలతోని ఒక గొప్ప రివర్ను లిఫ్ట్ చేసి దాన్ని కోట్లాది ఎకరాల వైపు ఆ నీళ్లను మళ్లించడం, ఎన్నో రిజర్వాయర్లు, వందలాది కిలోమీటర్ల సొరంగాలు దొబ్బి, కాలువలు దొబ్బి తీసుకుపోవడం అతి తక్కువ కేవలం 5-6 సంవత్సరాల కాలంలోనే ఇంత గొప్ప, ప్రపంచంలోనే అద్భుతమైన చరిత్రలో రికార్డు సృష్టించిన మరి ఈ నీటిపారుదల ప్రాజెక్టు సృష్టించడం అనే ఈ వ్యక్తిని, ఈ నాయకుడిని, ఈ దార్శనికుడిని ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కక్షతోని, కుట్రలతోని, కుతంత్రాలతోని బదనామ చేయాలని చెప్పి ఇవాళ మరి పీసీ ఘోష్ కమిషన్ ముందర పిలిపించింది. తెలంగాణకు దుర్దినం. నిజంగా కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్, ఒక జెంటిల్మన్ నాయకుడు ఏం చేస్తాడంటే గతాన్ని గురించి పూర్తిగా సమయం అంతా వేస్ట్ చేయకుండా భవిష్యత్తులో ఏం చేయాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫైనైట్, జీవితం అనేది ఏదో రోజు అంతమవుతుంది. ప్రతి నాయకుడికి కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆ జీవితం ఎంత అద్భుతంగా శేష జీవితాన్ని వాడుకోవాలనేది ఆ నాయకుడి యొక్క వరల్డ్ వ్యూ, భావజాలం, పుట్టి పెరిగిన క్రమం, అదేవిధంగా రాజకీయాలు చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆ నాయకుడికి ఉంటేనే ఆ దిశాను శాసిస్తాయి. ఇలా కేసీఆర్ గారికి అలాంటి ఒక గొప్ప భావజాలం, జీవితం అనేది దానికి పరిమితులు లేని జీవితం కాదు, ప్రతి జీవితానికి పరిమితి ఉంటుంది. కానీ సమయం చాలా విలువైనది. ఈ ప్రజలకు నేనేమైనా చేయాలని చెప్పి పోరాడి ఇలా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణను ఇచ్చినంత మాత్రాన సరిపోతే తెలంగాణను ఒక స్థాయికి తీసుకుపోవాలని చెప్పి సెక్టర్ బై సెక్టర్ తెలంగాణను అభివృద్ధి చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కలగన్నారు. ఆ కళను నెరవేర్చారు సాధ్యమైన తన చేతినంత కాడికి. ఇలా రేవంత్ రెడ్డి ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఎట్లో అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలనే తెలియని మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఆయనకు తెలివి ఉంటే గతం గురించి తవ్వడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర పాలకులు చేసిన దోపిడీ మీద కమిషన్ వేయలే, కరెంట్ ఇన్ఫర్మేషన్ పులిచింతల మీద కమిషన్ వేయలేదు. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన జల దోపిడీ, జల యజ్ఞం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, లేకపోతే ఆ టైంలో కాంట్రాక్టులు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 1000 కోట్ల రూపాయలు దండుకున్న కాంట్రాక్టర్ల మీద కమిషన్ వేయలేదు. నో, దట్ ఈస్ నాట్ మై టాస్క్. నా టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను ఇప్పుడున్న తెలంగాణను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని చెప్పేసి అన్ని పర్మిషన్స్ తీసుకొని, డబ్బును కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పును తీసుకొని ఇలా కాళేశ్వరం లాంటి కళాఖండం, మిషన్ భగీరథ కానీ, గురుకుల పాఠశాల కానీ, లేకపోతే ఇంకెన్నో మిషన్ కాకతీయ కానీ ఎన్నో అద్భుతమైన వ్యవస్థలు వారు సృష్టించారు. అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు ఒక దోషిగా చూపిస్తూ మీరు పీసీ ఘోష్ కమిషన్ ముందర తీసుకొచ్చిందంటే తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే, ఒక దుర్దినం. రేవంత్ రెడ్డి నీ అంతం ప్రారంభమైంది అని చెప్పడం కోసం ఇదొక. ప్రవీణ్ గారు, వాస్తవానికి కాళేశ్వరం డ్యామేజ్ ఎట్లా జరిగిందంటే మీరు ఏమనుకుంటున్నారు? మీకున్న కాళేశ్వరం డ్యామేజ్ అది నేనైతే కుట్ర అనుకుంటాను. అది ఆ 2 పిల్లర్లు కుంగిపోవడం అని దాని వెనక ఏదో జరిగింది. లేకపోతే ఇన్ని పెద్ద డ్యామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కాళేశ్వరం,
దాని తర్వాత మేడిగడ్డ నుంచి అన్నారం తర్వాత సుందిల్ల తర్వాత మీకు ఇంకా రకరకాల రిజర్వాయర్లు, మిడ్ మానేరు తర్వాత రంగనాయక సాగరు, అనంత సాగరు, దాని తర్వాత మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇంకా ఎన్నో పాలమూరు రంగారెడ్డిలో వట్టెము, తర్వాత ఇంకా రకరకాల రిజర్వాయర్స్. కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంలో కుట్ర జరిగింది అనేది డెఫినెట్గా నేనైతే నమ్ముతున్నా కుట్ర జరగాలి, దాని మీద ఉన్నత స్థాయి ఎంక్వైరీ జరగాలి. రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఎవరో ఆ 2 పిల్లర్లను కుంగే విధంగా చేసింది అనేది నాకు అనుమానంగా ఉన్నది. దాని మీదే చర్చ జరగాలి. ఓకే, ఒక మాజీ ఐపీఎస్ పోలీస్ అధికారిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్ నివేదికపై మీ కామెంట్ ఏంటి? విజిలెన్స్ ఎన్ఫోర్స్ నివేదికలు అనేవి కోడిగుడ్డు మీద ఈకలు వీకడం లాంటివండి సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్ నివేదికలు నిజంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలను మీరు క్రిమినల్ కేసులుగా వీటిగా చేసుకుంటూ పోతే డిపార్ట్మెంట్లో ఎవడు పనిచేయడు సార్, పని చేయలేరు కూడా. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ఎట్లా చూస్తారు సార్? ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏమున్నాయండి, వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇప్పుడు ఎవరైతే ఇచ్చారో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మిగతా వాళ్ళు ఇంజనీర్లు కూడా అడగాలి కదా, మిగతా టెక్నోక్రాట్స్ని కూడా అడగాలి కదా. వాళ్ళు ఎవరిని అడగకుండా రిపోర్ట్ చేస్తే అయిపోయిందా? ఇంజనీర్లను ఏమైంది, డ్యామ్ ఎక్కడుంది, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎందుకు ప్రాబ్లం అయింది, న్యాచురల్ ఫోర్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా కాన్స్పిరసీ జరిగిందా, వీటన్నిటి మీద అన్ని వర్గాలను ఇప్పుడు ఎట్లయితే పీసీ ఘోష్ కమిషన్ ఎట్లయితే అందరిని అడుగుతున్నారో అట్లా అన్ని వర్గాల అభిప్రాయాలు, అన్ని వర్గాల వాంగ్మూలాలు తీసుకొని వాళ్ళంతటికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఎవిడెన్స్ తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి ఈ విధంగా అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. 3 రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతున్నది, సవ్యంగా జరుగుతుందని. సవ్యంగా జరుగుతుంది అంటలేను నేనేమంటున్నాను. నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ విధి విధానాల మీద నేను మాట్లాడతలేను. నేనేమంటున్నా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అది 2-3 రోజుల్లో 4-5 రోజుల్లోనే తీసుకొచ్చి అయిపోతుందా అండి? అంత పెద్ద 80,000 కోట్ల ప్రాజెక్టు, ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన ప్రాజెక్టు. ఇలా మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్లో కొడితే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం అని వస్తుంది మీకు. మీరు కుట్ర జరిగింది అంటున్నారు. కేసీఆర్ ఏమో గతంలో 400 సంవత్సరాలు ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి, 26 లక్షల క్యూసెక్ల నీరు పోవడం వల్ల ఒక పిల్లరు పగుళ్ళు వచ్చినాయని చెప్పి అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. నేను బలంగా నమ్మడం ఏంటంటే దీనికి రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఎవరో ఇబ్బంది పెట్టారు. డ్యామ్లను కూల్చడం ఇష్టం ఉందా లేదా, కూల్చే కుట్ర జరుగుతున్నట్టే ఇలా ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఎన్నో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని కూల్చేసింది రష్యా. ఉక్రెయిన్ రష్యాలో ప్రాజెక్టును కూల్చేసింది, రష్యా వచ్చి ఉక్రెయిన్ ప్రాజెక్టు కూల్చేసింది, బ్రిడ్జ్లను కూల్చేసింది. అట్లా ఎక్కడో సాబటేజ్ జరిగిండొచ్చు అన్న అనుభవం అయితే నాకుంది. లేకపోతే అంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడేం కాదు, ఒక మైడిగడ్డలోనే ఎందుకు ఏమవుతుంది. ఒకప్పుడు మీరు కూడా కాళేశ్వరం స్కామ్ అని చెప్పి కూడా గతంలో ఆరోపణ. నేను ప్రభుత్వంలో ఎక్కడన్నా తప్పులు జరిగి ఉంటే నేను వ్యక్తులను టార్గెట్ చేయలేదు. నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, ప్రజల గొంతుకగా నేను గురుకుల విషయాల్లో కానీ, లేకపోతే పిల్లలు చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏమంటారు గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు కానీ, వీటన్నిటి అప్పుడు మేము ప్రజల గొంతుకగా మాట్లాడే రాజకీయాల్లో తప్పకుండా ప్రజల గొంతుకగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఆ రోజు మేము కూడా ఆనాడు ఉండే ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. తర్వాత బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చాను. బీఆర్ఎస్లో బహుజనవాదం తెలంగాణ మీకు ఇంతకుముందే చెప్పాను. వచ్చిన తర్వాత నేను ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాల మీద, దోపిడీ మీద రోజు పోరాటం చేస్తూనే ఉన్నాను. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎత్తిపోతలు తెలంగాణకు అవసరమేనంటారా? 100% అండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని లేకపోతే మీకు ఇలా 1,00,000 కోటిన్నర మెట్రిక్ టన్నుల రైస్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చేది. ఒకప్పుడు 50 కోట్లు 50 లక్షలు 60 లక్షలు ఉండేది. అలా 1,50,00,000 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ ఎట్లా వస్తుందండి? భూగర్భ జలాలు పూర్తిగా ఎట్లా నిండుతాయి మంచిగా? బోర్వెలలో వాటర్ ఎట్లా వస్తుంది? గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎందుకు పెరిగింది? అంటే తమ్మిడిహట్టి దగ్గర కాళేశ్వరం నిర్మిస్తే కేవలం గ్రావిటీ ద్వారా అంతకంటే ఎక్కువ నీళ్ళు వచ్చేది. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేసిన కాంగ్రెస్ వాదిస్తుంది. తప్పు. నేను హరీష్ రావు గారి వాంగ్మూలం ఇచ్చేటప్పుడు నేను వారి దగ్గరే ఉన్నాను. సో హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో జస్టిస్ పీసీ ఘోష్ గారి ముందర చాలా క్లియర్గా వారు చెప్పారు. వారు ఫస్ట్ తుమ్మిడిహెట్టి దగ్గరనే కడదామనుకున్నారు. రైట్. కేసీఆర్ గారు హరీష్ రావు గారిని మిగతా ఆఫీసర్లందరినీ కూడా మహారాష్ట్రలో ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి పోవడం, అదేవిధంగా కేసీఆర్ గారు జస్టిస్ మన చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ గారిని కలవడం,
ఇవన్నీ కూడా జరిగినప్పుడు మాకు తుమ్మిడిగేట్ దగ్గర పర్మిషన్ ఇవ్వండి 160 to 150 162 మీటర్స్ ఏదో హైట్ పెంచుదాము అని అంటే లేదు మీకు అది వీలు కాదు, మాకు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రాదు, మేము 8 సంవత్సరాల నుంచి మీ సోకాల్డ్ ప్రాణహిత చేవలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, మేము వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ పర్మిషన్ అని చెప్పడమే కాకుండా మీరు ఎక్కువగా మీరు 162 TMC అని ఊహించుకుంటున్నారు, అందులో 63 TMC మాకే చెందుతుంది అని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు అన్నందుకు మీరు అడిషనల్గా కెపాసిటీ పెంచుకోవాల్సిందే తప్ప మీరు ఇక్కడ 150 డ్యామ్ హైట్ పెంచితే మాత్రం మేము ఒప్పుకునేది లేదని మహారాష్ట్ర వాళ్ళు కరాఖండిగా చెప్పినందువల్లనే మళ్ళీ సర్వేలు చేయించి మళ్ళీ కమిటీలు వేసి చివరికి మేడిగడ్డ అయితే మనకు ప్రాణహిత ప్లస్ గోదావరి కలిసిన తర్వాత మేడిగడ్డ వస్తుంది కాబట్టి మనకు వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, సబ్మర్జెన్స్ తక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా టీఎంసీలు మనకు వచ్చిన 943 953 టీఎంసీ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపులు మ్యాక్సిమం మనం తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మేము ఇంజనీర్లు ఇచ్చిన నిర్ణయం మేరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నేను చక్కగా మాజీ ఇరిగేషన్ శాఖ మినిస్టర్ హరీష్ రావు గారు చెప్పారు సార్. సో దీంట్లో తెలియని వాళ్ళు వీళ్ళకి ఏం అవగాహన లేని వాళ్ళే ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనేది నాకు క్లియర్గా అర్థమైంది. జస్టిస్ పీసీ ఘోష్ గారి ముందు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఓకే సార్, మొన్న హరీష్ రావు టీంలో మీరున్నారు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మీరు కూడా బహిరంగ విచారణ జరిగింది. సో అక్కడ ప్రశ్నలు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నాయి సార్? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాకైతే చాలా ఇంప్రెస్ అయ్యానండి హరీష్ రావు గారి. ఎన్ని ప్రశ్నలు అడిగారు సార్? ఎంతసేపు అడిగారు? చాలా ప్రశ్నలు అడిగారు. సో చాలా ఓపికగా విత్ ఎవిడెన్స్ ప్రతి దానికి కూడా పేపర్ సబ్మిట్ చేసి దిస్ ఈస్ ద జీవో, దిస్ ఈస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ అండ్ దిస్ ఈస్ వ్యాప్కోస్ రిజల్యూషన్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై మహారాష్ట్ర గవర్నమెంట్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా ఎవిడెన్స్తో సహా వివరించారు. ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. నిజంగా చాలామంది అధికారులు కూడా అంత గొప్పగా ప్రిపేర్ అయ్యారనేది నాకు అర్థమైంది. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టును కమిషన్ల కోసం డిపిఆర్ లేకుండా నిర్మాణం చేసిన ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరు చెవటలు, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి తెలిసిందంతా కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడడమే. 20% కమిషన్ ఇస్తే నేను మీ ఫైనాన్స్లో బిల్స్ క్లియర్ చేపిస్తా అని చెప్పేసి ఫేస్బుక్లలో కొంతమంది దళారులు మెసేజ్ పెట్టుకుంటున్నారు. అంటే కాంట్రాక్టర్లు అందరూ మేము 20% కమిషన్ పే చేసిన తర్వాత కూడా మా బిల్స్ క్లియర్ అవుతలేవని వాళ్ళు అంటున్నారంటే ఇక ఎక్కడ ఉంది గవర్నెన్స్? ఇది ఏమన్నా రాష్ట్రమా, లేకపోతే కుక్కలు చెప్పిన విస్తారా, లేకపోతే ఏందా సార్ ఇది బజారా? అడ్మినిస్ట్రేషన్ ఉందా? వెర్ ఆర్ ద ఐఏఎస్ ఆఫీసర్స్, వెర్ ఆర్ ద ఐపీఎస్ ఆఫీసర్స్, వెర్ ఆర్ ద విజిలెన్స్ ఏజెన్సీస్? మీరు ఓత్ తీసుకున్నారుగా రాజ్యాంగంలో షెడ్యూల్లో, దీని ప్రకారం ఓత్ తీసుకున్నారుగా మీరు గవర్నర్ ముందర. రేవంత్ రెడ్డి అనే నేను, మల్లుబట్టి విక్రమార్క నేను రాజ్యాంగబద్ధంగా భయము, ద్వేషము, అనురాగము ఏమి అది ఇది అతీతంగా అట్లా కాదండి. మరి చేసిన వాళ్ళు మరి ఎందుకు చేస్తారు? కాన్స్టిట్యూషన్ బద్దలు కొడుతున్నావు. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెండ్ జరుగుతున్నాడు. ఇక్కడ పొద్దున్న లేస్తే ఇన్జస్టిస్, పొద్దున్న లేస్తే కమిషను, రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఏంది ఇది? గవర్నమెంటా లేకపోతే ఏమన్నా మార్కెటా? ఓకే సార్, ఇప్పుడు ఈరోజు కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందట విచారణకు హాజరయ్యారు. ఆ క్రమంలో మీతో పాటు వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. అందరూ 9 మందిని ఆలోచించారు. సో ఈ విచారణ ఎట్లా సాగింది? కేసీఆర్ ఏదైనా భయం కానీ కనిపించిందా? కేసీఆర్ గారు విచారణ అనంతరం కూడా లేదండి, అబ్సల్యూట్లీ నాట్ అండి. కేసీఆర్ గారు ఒక నిమిషం, కేసీఆర్ గారు తన జీవిత పరమార్థం తెలిసిన వ్యక్తి అని నాకు అర్థమైంది. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడే అర్థమైంది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. అతనికి అంటే మనిషిగా ఎందుకు పుట్టినాం, నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినా, నేను రాజకీయాల్లో ఏం సాధించాలి, నా వల్ల ఈ విశాలమైన ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి న్యాయం చేకూరాలి, అదేవిధంగా నేను ఈ చరిత్రగతిని ఏమైనా మార్చగలనా, మానవాళి మనుగడలో నేనేమైనా నా చేతినంత కాడికి నా జీవితకాలంలో చేయగలనా అనే ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్న వ్యక్తిగా నాకు కేసీఆర్ గారు అర్థమవుతున్నారు. సో అలాంటి వ్యక్తి ఒక కమిషన్ వేసే ప్రశ్నలకు ఆందోళన చెందడమో లేకపోతే బాధపడడం, మనసులో ఉన్నది చాలా క్లియర్గా చెప్పిండు కాబట్టే ఆ క్లియర్గా ఉన్నది చేసిండు కాబట్టి అలా తెలంగాణ ఎట్లున్నది. తెలంగాణ ఆలోచన లేకపోతే తెలంగాణ వచ్చినా, ఆయన పోరాటం లేకపోతే తెలంగాణ వచ్చినా, ఆయన పోరాటం లేకపోతే ఇలా కాళేశ్వరం వచ్చినా, మిషన్ భగీరథ వచ్చినా, లేకపోతే అంటే పరిపాలన దక్షత
ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నిన్న మొన్న ఆయన హరీష్ రావును ఫామ్ హౌస్ పిలుచుకొని ఏమడిగిరు, నువ్వేం చెప్పినావు, రేపు నేనేం చెప్పాలని చెప్పి మరి చర్చలు జరిగినాయి. తెలంగాణ అట్లా మీరు ఎందుకు అనుకుంటారు? వారిద్దరి మధ్యలో ఆ చర్చనే జరిగిందని మీరు ఎందుకు అనుకుంటారు? రాజకీయ పార్టీ అన్న తర్వాత రకరకాల నాయకులు, రకరకాల మాటలు, రకరకాల చర్చలు, రకరకాల సమస్యల మీద ఎన్నో గంటల తరబడి చర్చలు అందరితో చేస్తారు. సో మీరు దీని మీదనే మాట్లాడిన మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో అసలు కేసీఆర్ గారికి ఈ తెలంగాణనే ఒక కొట్టిన పెండి. మీరు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కోదాడ నుంచి కొడంగల్ దాకా ఏ వాగులు, ఏ ఒర్రెలు, ఏ రోడ్లు, ఏ డ్యాము, ఏ చెక్ డ్యాము, ఏ వాగులో ఎన్ని టీఎంసీల నీరున్నది, ఏ డ్యాంలో ఎన్ని టీఎంసీల నీరున్నది, ఏ సంవత్సరం ఏ రోజు ఏ నెలలో ఏ నదికి ఎంత నీరు వస్తుంది, ఎప్పుడు లిఫ్ట్ చేయాలి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, దానికి ఎంత పవర్ అవసరం ఉంటుంది, మనం ఎన్ని పవర్ ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కడ సబ్స్టేషన్లు కట్టాలనేది కేసీఆర్ గారికి వాగులు ఒర్రెలతో గుట్టలతో సహా మొత్తం కొట్టిన పెండి. వారికి ఒకరి బ్రీఫింగ్ అవసరం ఉంటుంది. అయితే నేను ఇట్లాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో కేసీఆర్ లాంటి వాళ్ళు సరే ఓకే, కాళేశ్వరం సంబంధించి కర్త కర్మ క్రియ ఆయన ఓకే, ఆయన చెప్పిన సమాధానాలన్నిటి విన్న తర్వాత వాళ్ళ ముఖంలో సాటిస్ఫాక్షన్ కనిపించిందా? మళ్ళీ రావాలని ఏమైనా చెప్పారా? మీరు పక్కనే ఉన్నారుగా, అప్పుడు ఏం జరిగింది చెప్పగలుగుతారా? చరిత్ర నిర్ణయిస్తుంది. నేను ఏమంటా అంటే అది చరిత్ర నిర్ణయిస్తుంది. తెలంగాణ ఒక కమిషనో లేకపోతే ఇంకెవరో చేసే పని కాదు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం, వాళ్ళ కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు, తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. అది కేసీఆర్ గారు ప్రజానాయకుడు. హీ ఈజ్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ పీపుల్. హీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ తెలంగాణ, ఫర్ కాజ్ ఆఫ్ తెలంగాణ. ఈవెన్ టుడే మా పార్టీ మీటింగ్లు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక మాట నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆయన ఏమంటారంటే, రేపంటే రేపు మనకు అధికారం వస్తుంది. మన 25 సంవత్సరాల నిండిన రజతోత్సవ సభ అప్పుడు కూడా బహిరంగంగా చెప్పాడు, మేము మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాం, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, చేయండి. మేము దొడ్డిదారులు లిబరల్గా ఉన్నారంట కాదు, మేము అడ్డదారులు దొక్కాం అధికారం రావడం కోసం, మీరు చేయండి, మీకు అధికారం వచ్చింది, రైట్. సో అంతే తప్ప మేము తొనకడం బెనకడం అట్లాంటివి ఉండవండి. సో స్పష్టంగా ఏం కావాలి తెలంగాణ పిల్లకి అనేది ఆయనకు తెలుసు. అయితే కేసీఆర్ గారు ఏమన్నారంటే, అధికారం కోసం అడ్డదారులు దొక్కొద్దు మనం, రైట్. మనం ప్రజల దగ్గరికి పోదాం, ప్రజల గొంతుకగా ఉందాం, ప్రజలు ఎట్లా తీర్పిస్తే దాన్ని శిరసా వహిద్దాం. మన మిగతా పార్టీలకేమో అధికారం కావాలి, మనకు తెలంగాణ సంక్షేమం కావాలి, తెలంగాణ అభివృద్ధి పదం నడవాలి. అంటే అవర్ హార్ట్ ఈజ్ విత్ తెలంగాణ. ఫైనల్గా ఏం చెప్పారంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా, తెలంగాణ ఈజ్ అవర్ టాస్క్, అవర్ టాస్క్ ఈజ్ తెలంగాణ, అవర్ గోల్ ఈజ్ తెలంగాణ. సో అట్లాంటప్పుడు మనం తెలంగాణకు భయపడడం, ఈ అధికారకు అడ్డదారులు దొక్కడం మాట్లాడడం చేయమని చెప్పారు. సార్ ఓకే, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు ప్రమేయం ఉందంటారా? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా నేను మాట్లాడకూడదు. దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఎంతోమంది ఆఫీసర్లు కలెక్టర్ చట్టబద్ధమేనంటారా సార్? 100% సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్టే చెప్తుంది కదా, దేశ రక్షణ కోసం టెలిఫోన్లో ట్యాప్ చేయొచ్చు. అంటే టెలిఫోన్ పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ చేశారు, అవన్నీ జడ్జిల ఫోన్ ట్యాపింగ్, అది వాళ్ళ కేసులు చేస్తున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్తారు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది, వైర్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడాను. ఓకే సార్, ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ముందట కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో A1గా ఉన్న ప్రభాకర్ రావును కూడా విచారిస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ను కూడా విచారించే అవకాశం ఉందంటారా? అది పోలీస్ అధికారులు వాళ్ళు నిర్ణయం చేస్తారు, నేను చెప్పలేను. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ఇంటెలిజెన్స్ అధికారిని కూడా నాకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఏ ముఖ్యమంత్రి అడిగాడు. ఇంటెలిజెన్స్ అధికారుల డ్యూటీ వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చెప్పాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియదు, తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అనుకోడు. సో అందుకొరకు నాకు తెలిసినంత వరకు ఆయన పాత్ర ఉండదు, ఆయనకు బాధ్యత లేదంటారా? ముఖ్యమంత్రి గారికి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎట్లా సమాచారాన్ని సేకరిస్తారు అనేది ముఖ్యమంత్రికి తెలియదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ప్రభాకర్ రావు గురించి మాట్లాడుతూ, ఆయన కొన్ని సంవత్సరాలకు సంబంధించిన, అంటే భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా రికార్డ్ చేశారు, జడ్జీల మాటలు కూడా రికార్డ్ చేశారు. ఇట్లాంటి వాటి అన్నిటిని మీరు ఎట్లా చూస్తారు?
బండి సంజయ్ని అడగాలి ఈ ప్రశ్న. ఆయనకంటే తెలుసో బండి సంజయ్ అడగాలి, నీకంటే తెలుసు అని చెప్పి. అంటే హోంశాఖ తన టెలిఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు మనం? టెలిఫోన్ ట్యాప్ అయితే మరి ఆయనకు తెలుస్తా సమాచారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఇవ్వచ్చు ఆయన, ఆయనకు తెలుస్తా. ఇవన్నీ రాజకీయంగా చెప్పడం చాలా ఈజీ. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా ఆయన ట్యాపింగ్ గురించి ఓపెన్గా మాట్లాడుతున్నాడు అంటే ఆయన అవగాహన ఎంతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. దేశ రక్షణకు సంబంధించిన విషయం. బండి సంజయ్ అట్లా మాట్లాడుతుంటే అమిత్ షా ఎందుకు కళ్ళప్పగించి చూసుకుంటూ కూర్చున్నాడో నాకు అర్థమవుతలేదు. ఇవన్నీ బయట మాట్లాడాల్సిన వివరాలు కాదు. ఓకే సార్, ఇప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా 14 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక తన మాటే వేదవాకుగా నడిచిన పరిస్థితి, తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏడాదిన్నరగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, ప్రజల మధ్యలోకి వెళ్ళకపోవడం ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారా రారా అనే దానికన్నా కూడా ఆయన ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నాడా లేదా, పార్టీని ప్రజల గొంతుకగా ఏ విధంగా మారుస్తున్నారు, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్లకు మరి ఓదార్పు ఏ విధంగా ఇస్తున్నారు, ఆ సమస్యల గురించి ఏ విధంగా పోరాటం చేయిస్తున్నారు అనేది అదే కొలబద్దని నేను అనుకుంటాను. అంతే తప్ప ఆయన పాపం ఆయన 70 సంవత్సరాల వయసు, 70, 75, 72 సంవత్సరాల వయసులో రెండు కాళ్ళు ఇరిగి అయినా కూడా మరి పార్టీని ఇంత గొప్పగా నడిపిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీని కార్యోన్ముఖులు చేస్తూ ఎవరిని కూడా ఒక మాట అనకుండా, బూతులు మాట్లాడకుండా, అగౌరవపరచకుండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా చాలా అద్భుతంగా ఈజ్ పర్ఫార్మింగ్ హిజ్ రోల్ యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యాజ్ ఎ స్టేట్స్మెన్. ఐ రియల్లీ లైక్ దట్. కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ఆయన కూడా విచారణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసు ఎలా ఉంటుంది సార్? ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకు సార్? అసలు కేటీఆర్ ఈ రాష్ట్రానికి మొబిలిటీ వ్యాలీ తీసుకురావాలని ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మొబిలిటీ వ్యాలీ రాకుండా చేసిండు. ఈ రాష్ట్రం పొట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. ఒక చరిత్రాత్మకమైన అవకాశం పోయింది. ఏమండి, అందాల పోటీలకు 30, 40, 50 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టచ్చు, రైట్? పతంగుల ఫెస్టివల్ పెట్టచ్చు సంక్రాంతి అప్పుడు, డబ్బులు పెట్టి 10, 15 కోట్లు పెట్టి. కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టి మొబిలిటీ వ్యాలీని సృష్టిద్దామని బజ్ క్రియేట్ చేస్తే తప్పెట్టవుతుంది. అంటే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ఎవరు కాదన్నారు, కానీ ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విదేశీ కంపెనీలకు ఆయన డబ్బులు చెల్లించారు, ఎలాంటి పర్మిషన్ జీవో ప్రకారం పోయిందండి. జీవో ప్రకారం పోయింది, అగ్రిమెంట్ ఉంది. అదేవిధంగా విదేశీ కంపెనీ అంటే ఏమన్నా డబ్బులు ఎత్తుకపోయిన కంపెనీయా? వాళ్ళు ఫార్ములా ఈ రేసు తెలంగాణలో పెట్టిండ్రు, ఇంకో 2వ రేసు పెట్టాల్సి ఉండే. వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డిని అడిగినారు. ఇతను మూర్ఖంగా వ్యవహరించి అగ్రిమెంట్ను రద్దు చేసి ఏకపక్షంగా ఇప్పుడు వాళ్ళు పారిపోతే మళ్ళీ ఎన్నడొస్తారు? వాళ్ళు వస్తారా? వాళ్ళు బెంగళూరుకు పోయినారు, వాళ్ళు గుజరాత్కి పోతారు, ఇంకో దగ్గరికి పోతారు. మరి తెలంగాణ నోట్ల మట్టి కొట్టినట్టు కాదా? 700 వేలాది కోట్లు వచ్చేది. ఇలా చైనా ఎలక్ట్రిక్ కార్స్, బైడు లేకపోతే రకరకాల కార్స్ వస్తున్నాయి, ఇంకా రకరకాల ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. చైనా అయింది, రేపు తెలంగాణ నుంచి మేడ్ ఇన్ తెలంగాణ వచ్చే బ్రాండ్తో వచ్చేవి. ఆ అద్భుతమైన అవకాశం పోయింది. రియల్ ఎస్టేట్ చెడగొడుతుంది హైడ్రా పేరు మీద, రైట్? మూసీ నది అని చెప్పేసి ఎవరిని రానియకుండా చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఫార్ములా అని చెప్పేసి మొబిలిటీ వ్యాల్యూ రాకుండా చేస్తుంది. ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి నీకు? సో ఎంత ఉట్టిదండి. నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిన. నన్నేమో నువ్వు ఇంకా బానిసత్వం నుంచి బయటికి రండి అని అంటాడు. అసలు బానిస ఎవరు? నువ్వు బానిస, అధికారానికి బానిసమైన. మిమ్మల్ని రమ్మంటున్నాడు బానిసత్వం? నన్ను రమ్మంటున్నాడు ఆయన బానిసత్వం. ఢిల్లీకి బానిస చేస్తున్నది ఎవరు? ఇలా కేబినెట్ మినిస్టర్లకు శాఖలు కేటాయించలేని బానిస రేవంత్ రెడ్డి. ఎక్కడికి రమ్మంటారు? కాంగ్రెస్ పార్టీకి రమ్మంటాడు. అప్పుడు మీకు కేబినెట్ పోస్ట్ ఇస్తాం. మరి నన్ను TGPSC కమిషన్ చైర్మన్గా రమ్మన్నాడు. మళ్ళీ నా గురించి ఇంద్రుడు చంద్రుడు ఆకాశం. సార్ ఒకసారి IPS ఆఫీసర్గా మీరు సర్వీస్ ఉండగానే రిటైర్మెంట్ చేసి రాజకీయాల్లోకి వచ్చేసారు. అది బాగుందా సార్? పొలిటికల్ లైఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు క్యాబినెట్ పదవి తీసుకుంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేస్తారు. నాకు కేసీఆర్ గారితో ట్రావెల్ చేయాలి, KTR గారితో ట్రావెల్ చేయాలని ఉంది. అందుకంటే నేను అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేసిన ట్రాక్ రికార్డు KTR గారికి ఉంది. సో అందుకొరకే నేను BRS పార్టీని అప్పట్లో అందరూ కొంతమంది స్వార్థపరులు, జప్పు జిలానీ గారు వీళ్ళందరూ పార్టీని వాడుకొని బాగా లబ్ధి పొంది మళ్ళీ వేరే పార్టీకి పోయినా కూడా నేను
ఈ పార్టీ యొక్క డ్రీము, ఈ పార్టీ యొక్క విజను, ఈ పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ చూసి, ఈ పార్టీ వల్ల బహుజన వర్గాలకు జరిగే లాభాన్ని చూసి నేను అకర్డిగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. కవిత లిక్కర్ కేసులో తీహార్ జైలుకి వెళ్ళడం, 5.5 నెలలు జైల్లో ఉండడాన్ని ఎట్లా వస్తారు సార్? బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, తర్వాత మీ తప్పండి. ఆమెను జైలుకు పంపించడం తప్పు. అది ఒక పైసా రికవర్ చేయకుండా కేవలం ఊహాగానాల మీదనే ఆమెను 5 నెలలు జైల్లో పెట్టడం, ఆమెను కానీ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఒక్క పైసా రికవర్ కాలేదు. ఒక్క పైసా రికవర్ కాకుండా కేవలం కో అక్యూజ్డ్ వాంగ్మూలాల మీద, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద కో అక్యూజ్డ్ అండ్ కాలింగ్ దమ్ యాజ్ అప్రూవర్స్ స్టేట్మెంట్ మీద ఒక వ్యక్తిని జైల్లో 5 నెలలు 6 నెలలు పెట్టడం, వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయించడం, ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కవిత ఒక సంక్షోభం అయితే సృష్టించారు. నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా కవిత ఒక సమస్య కావడం, దీన్ని ఎట్లా చూస్తారు? నాకైతే అది సమస్యగా అనిపిస్తలేదు. పార్టీ అద్భుతంగా నడుస్తూ ఉన్నది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా అద్భుతంగా పార్టీని రకరకాల, కేసీఆర్ కూతురుగా ఎమ్మెల్సీగా ఎంపీగా కూడా పనిచేశారు. నిన్న మొన్న రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఆమె కూడా ఒక 10-15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు. కేసీఆర్ను దేవుడు అనుకుంటూ ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి. ఈ కామెంట్ కొంత ఆ పార్టీలో డ్యామేజ్ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. మా పార్టీకి ఇది 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అండి. సో ఈ పార్టీకి ఇప్పుడు అది సమస్య అయినట్టు అంటారా? నాకైతే పార్టీలో అదొక ఇష్యూలా కనిపిస్తలేదు. పార్టీ అద్భుతంగా ముందరికి పోతుంది. పార్టీ అలా రేపు అధికారం, తెలంగాణ ప్రజలు పార్టీని కోరుకుంటున్నారు. ఎంత తొందర కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి వర్గం కూడా, ఆదిలాబాద్లో గిరిజన బిడ్డలు అయితేనేమి, ఆదివాసీలు అయితేనేమి, లేకపోతే నిరుద్యోగులు అయితేనేమి, మరి ముఖ్యంగా రైతులు అయితేనేమి, లేకపోతే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా, మహిళలు, వీళ్ళందరూ కూడా మళ్ళీ మా కేసీఆరే కావాలని గుండె నిండా కోరుకుంటున్నారు. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు సార్? జీరో. తెలంగాణ సీఎం హోదాలో ఆయన 2 సార్లు దావోస్కి వెళ్ళి వచ్చారు. స్విట్జర్లాండ్, తర్వాత సింగపూర్, జపాన్, జర్మనీ, ఇవన్నీ కూడా మరి ఈ విదేశాల్లోకి వెళ్ళి సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం, పరిశ్రమలు వస్తున్నాయని ఇటు ఐటీ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి, వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? సైట్ సీయింగ్ పోయారు. ప్రజల డబ్బుతోనే సైట్ సీయింగ్ పోయారు, పిక్నిక్ పోయారు. అంతే తప్ప డబ్బులు తీసుకోవడం కాదు. వాళ్ళు ఒక్క కంపెనీ కూడా రాలేదు. వాళ్ళ మొహానికి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చినామని పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నారు. అది ఓన్లీ ఫ్లెక్సీలోనే ఉంది. 1,70,000. ₹1 వచ్చినా కూడా నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ₹1 వచ్చినా కూడా వాళ్ళు చెప్తున్నారు. శ్రీధర్ బాబు నిన్న కూడా శ్రీధర్ బాబు గారు చెప్పారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 1,00,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పి. తెలంగాణ ట్రెజరీకి వీళ్ళు ఫారిన్ కంట్రీ పోయిన తర్వాత $1 ఆర్ €1, €1 అంటే అన్ని కంపెనీలతో మేము ఒప్పందాలు చేసుకున్నాం, ఎంఓయూలు చేసుకున్నాం. ఒప్పందాలు పేపర్ మీద నువ్వు నేను కూడా చేసుకుంటాం, అది పెద్ద ఇష్యూ కాదు. ఒప్పందాలు తీసుకొని ఫోటోలు దిగడం కాదు, ఇక్కడ వచ్చి చూపించాలి. ఎక్కడ వచ్చింది $1 కానీ €1 కానీ తెలంగాణ అకౌంట్లో పడ్డదేమో చూపించండి. ఓకే, దేశానికి ప్రధాని అంటే పెద్దన్న పాత్ర. తెలంగాణ సీఎం రేవంత్ అయిన తర్వాత మరి ఆయనను పెద్దన్నగా సంబోధించడం కావచ్చు. గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేదు. సో ప్రతిపక్ష పార్టీల మధ్య సహజమైన ప్రక్రియ ఉంటుంది. కానీ రేవంత్ నరేంద్ర మోడీని పెద్దన్న అనడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తామండి, వాళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంటే, నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్. ఇంకేమైనా కొత్తది ఏమున్నది ఇలా? అది మంచిదే కదా, మరి రాష్ట్రానికి మంచిగా జరుగుతుంది. అక్కడ జరుగుతున్నది. రాష్ట్రం నోట్ల మట్టి కొడుతున్నాడు. ఒక ప్రాజెక్ట్ రాకపోయా, ఒక కంపెనీ రాకపోయా, లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ రాకపోయా, పక్కన ఆంధ్రప్రదేశ్ 80,000 కోట్లతో బనకచెర్ల అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. తెలంగాణకు రావాల్సిన వాటా నుంచి దోపిడీ చేసి తీసుకుపోతున్నాడు. ఒక్క బుక్క లెటర్ అన్న రాసిండా, లేకపోతే ఒక ప్రొటెస్ట్ చేసిండా, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకో, ఏం లేదు కదా రేవంత్ రెడ్డి దగ్గర. మరి కళ్ళప్పగించుకొని చూసుకుంటూ కూర్చున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మొత్తం నాశనం అవుతుంది తెలంగాణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 80,000 కోట్ల ఒక పర్మిషన్ లేకుండా మొత్తం కూడా 80,000 కోట్లకు స్కీమ్ వేసిండు చంద్రబాబు నాయుడు. బనకచెర్ల అని గోదావరి మొత్తం ఎండిపోతుంది. రేపు బనకచెర్ల మొత్తం చేస్తే మాకు బనకచెర్ల మొత్తం ప్రాజెక్టులు కట్టినాం, మా తెలంగాణ ఏం కట్టలేదు కాబట్టి. అవును సార్, కేసీఆర్ గారు కూడా అక్కడ పోలవరం ఇచ్చినప్పుడు దానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు. తెలంగాణ కూడా ఒక జాతీయ ప్రాజెక్టు. ఎందుకు ఇస్తలేరు? కాళేశ్వరం ఎందుకు ఇస్తలేరు? కాళేశ్వరం అనేది కేసీఆర్ ఎలాంటి డిపిఆర్ ఇవ్వకుండా, అనుమతులు లేకుండా, డిపిఆర్
లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తాడా? మీరు బ్యాంకు లోన్ ఇస్తే మీరు ప్రాజెక్టు అడగడా? మరి డిపిఆర్ లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్రంతో అప్పుడున్న బీజేపీ సర్కార్తో సఖ్యత లేకనే ఆ జాతీయ హోదా కోల్పోయినాం. తెలంగాణ ప్రజలకు సంబంధించి 1,00,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రజలపై కూడా కేసీఆర్ మోపారు. 1,00,000 కోట్ల అప్పు, నేను అదే చెప్తున్నా బ్రదర్, 1,00,000 కోట్ల అప్పే చూస్తున్నారు. 80,000 కోట్ల అప్పు, 80,000 కోట్ల అప్పే చూస్తున్నారు. 80,000 కోట్ల అప్పు చేసిన తర్వాత ప్రాజెక్టులు చూడండి, అవి కూడా గోదావరి పాలైపోయినాయి. ఇప్పుడు గోదావరి పాలై కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు వాడకుండా గతంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరన్నది ఆ మాట? ఇవాళ గంధమల్ల ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూసీకి ఎక్కడి నుంచి వస్తుంది? మల్లన్ సాగర్ నుంచి రాదా? గంధమల్ల ప్రాజెక్ట్ కొండపోచమ్మ నుంచి, బసవాపూర్ నుంచి రాదా? ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? గతంలో 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8,00,000 కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి మేము 1,58,000 కోట్ల అప్పులు చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా కూడా అప్పు చేస్తుంది, బ్రిటన్ అప్పు చేస్తుంది, జపాన్ అప్పు చేస్తుంది, చైనా అప్పు చేస్తుంది. డెట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, డెట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఫైనాన్స్. డెట్ తీసుకున్న తర్వాత, అప్పు తీసుకున్న తర్వాత అప్పును ఏ విధంగా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం అనే దాని మీదనే పరిపాలన దక్షత ఉంటుంది. కేసీఆర్ పరిపాలన దక్షుడు కాబట్టి 1,00,000 కోట్ల అప్పు చేసినా లక్షలాది కోట్ల అసెట్స్ తెలంగాణ పిల్లలకి ఇచ్చిపోయాడు. ఈ చెవటలు, కాంగ్రెస్ చెవటలు 2-3 లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పటి వరకు ఒక్క అసెట్ కూడా తెలంగాణకి ఇవ్వలేదు. వాళ్ళు చేసిన అసెట్ చూపించండి. తెలంగాణకి ఏమి ఇచ్చారు అసెట్? చెప్పండి, ఏమి ఇచ్చారు? ఒక ప్రాజెక్ట్ కట్టినరా వీళ్ళు? చెప్పండి. ఒక ఇంచు ఒక గోడ కట్టినరా వీళ్ళు వీళ్ళ మొహాలకు? సో ఇప్పుడు చెప్పండి, మీకు కనిపించింది? వీళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్టిన కనిపించిందా? ఓకే సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఏమైనా ప్రాజెక్ట్ కట్టించిందా? లేకపోతే గుంత తవ్వినరా? లేకపోతే కాలువ తవ్వినరా? వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. వాళ్ళ మొహాలు 6 గ్యారెంటీ, దట్స్ డిఫరెంట్. 6 గ్యారెంటీల అమలు ఈజ్ డిఫరెంట్. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వెల్ఫేర్, దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు అంటారు. మౌలిక సదుపాయాలు అనేవి పెంచే కొద్దీ ప్రజలకు క్యాపిటల్ అంటే గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుద్ది. రెవెన్యూ పెరిగే కొద్దీ వెల్ఫేర్ మంచిగా ఉంటుంది. నువ్వు రెవెన్యూ అంశాలు పెంచకుండా, రెవెన్యూ వచ్చే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తర్వాత అదేవిధంగా ఇంకా రకరకాల ఇండికేటర్స్ పెంచే అవకాశం లేకుండా, దానికి సదుపాయాలు కల్పించకుండా వెల్ఫేర్ అంటే అప్పులు తీసుకొచ్చి వెల్ఫేర్ చేస్తున్నావు. ఎన్ని రోజులు అప్పులు తీసుకొస్తావు? మళ్ళీ ఎవరు కట్టాలి అప్పులు? అట్లాగా కేసీఆర్ మోడల్ ఇస్ డిఫరెంట్. Take money on loan, raise loans and then put those loans into public infrastructure. ఆ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచే సంపద వస్తుంది. సంపద నుంచి ట్యాక్సెస్ పెరుగుతాయి. ట్యాక్సెస్ పెరిగితే ట్యాక్సెస్ రెవెన్యూగా మారి అక్కడి నుంచే ఎక్స్పెండిచర్గా మారుతుంది. వెల్ఫేర్ ఎక్స్పెండిచర్. ప్రజల సంపద సృష్టించడం కోసమే బీఆర్ఎస్ అప్పులు చేసిందంటారు. అవును, రేవంత్ రెడ్డి కొలగొట్టడానికి అప్పులు చేస్తున్నాడు. ఢిల్లీకి మూటలు ఎక్కడి నుంచి పోస్తున్నాడు? సో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది కాంగ్రెస్ చేతిలో ఎట్లున్నది అనుకుంటుంది? ఘోరం. అర్జెంటుగా తెలంగాణ ప్రజలకు ప్రమాదం. కాంగ్రెస్, బీజేపీ కూడా వీళ్ళు తెలంగాణను కొల్లగొట్టడానికి ఫిక్స్ అయిపోయారు. మొన్న జరిగిన దాన్ని పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఎట్లా చూస్తారు సార్? నేను అనుకున్నా నరేంద్ర మోడీ పాకిస్తాన్లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇండియాకు తీసుకొస్తాడని. ఇప్పుడు అవకాశం లేదంటారా? ఇంకెక్కడ? ఆపరేషన్ సింధూర్ సరెండర్ అయిపోయింది. ఆపరేషన్ సరెండర్ అయిపోయింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పండి. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ యుద్ధ విమానాలు కూడా 2-3 పోయినాయని చెప్పాను. చాలా బాధ ఉంది. సైనికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడారు. అంటే వార్ ఒక మూడ్ వచ్చింది దేశంలో. సో మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన వైపు వచ్చేస్తాం. అంటే రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు కరెక్టే అంటారా? రాహుల్ గాంధీని అడగాలి మీరు. నేనైతే యుద్ధం ఒక డెసిసివ్ దానికోసం పోవాలి. వీళ్ళు ఒక 2 బాంబులు వేసినారు, ఒక 20-30 మంది చచ్చిపోయినారు, అది కాదు. మనం కోల్పోయిన భూభాగం మనకు రావాలి కదా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ ఇండియాలో కలిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఆపరేషన్ కగార్పై ఏం చెప్తారు సార్? నక్సలైట్లు చర్చలకు వస్తాము అని వాళ్ళే అంటున్నారు కాబట్టి అది బంద్ చేసి వాళ్ళతో చర్చలు చేస్తే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు మేము రామంటే ఆపరేషన్ కగారు సపోర్ట్ చేసేవాళ్ళం. కానీ అంటే దీని వెనుక కగారు వెనుక, ఆపరేషన్ కగారు వెనుక అటవీ సంపద అంతా కూడా అంబానీ అదానీలకు ఇవ్వడం, బడా భూస్వాములకు, బడా పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం, గిరిజనులను బానిసలుగా మార్చడం తప్ప ఇంకోటి ఏముంటుంది? అంటే నక్సలైట్లు వాళ్ళు నిజంగా వాళ్ళు మేము చర్చలకు వస్తామని అంటున్నారు. వస్తామన్నప్పుడు మనం డోర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్ చిల్డ్రన్. జస్టిస్ హఫ్తాబాలం ఏం చెప్పిండు? రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ అని చెప్పిండు.
So in that case, when Republic cannot kill its own children, then when the children of the Republic are pleading to be, negotiated. So I think Republic should listen to them and they should open the doors. అంటే చర్చలకు పిలవాలి రిపబ్లిక్ అనేది. అట్లా పిలవకుండా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లతో చర్చలు జరుపుతారు. మరి ఆపరేషన్ కగార్లో సొంత దేశ బిడ్డలతో ఎందుకు చర్చలు జరుపుతారు? దేశం వెలుపల కొట్లాడాలి, దేశం లోపల చర్చలు చేయాలి, కానీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయింది. అందరూ అడుగుతున్నారు, సభ్య సమాజం అంతా అడుగుతుంది ఆపరేషన్ కగార్ ఆపండి అని. ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా ఆపుతలేరు? ఎందుకంటే అవన్నీ క్లియర్ చేస్తే రేపు అంబానీకి అదానికి వీళ్ళందరికీ అప్పచెప్పొచ్చు అన్న కుట్ర ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, కంపేర్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇద్దరి ప్రభుత్వాలను కూడా మీరు చూశారు, ఏది బెటర్ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఈజ్ మిలియన్ టైమ్స్ బెటర్. కాంగ్రెస్ ఈజ్ స్టీప్డ్ ఇన్, వాళ్ళకి కావాల్సినంత కరప్షన్, కమిషన్ కాంగ్రెస్. అందుకొరకే కాంగ్రెస్ ఇంకో 3.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాలని కేసీఆర్ అంటున్నారు. మొన్న అదే రజతోత్సవ వేడుకల నుంచి కూడా కేసీఆర్ చెప్పారు. సో దీంట్లో కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలని మీరు చెప్తారు? ఏం చేయాలి? వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పి ప్రజలను నిర్ణయించుకోమని చెప్పాలి. అంటే ఎందుకు సార్ వాళ్ళు రాజీనామా చేయాలి? అవుతలేదబ్బా, వాళ్ళు భారం అయిపోయారు, రాష్ట్రానికి భారం అయిపోయారు, వాళ్ళకి పరిపాలన చేత కాదు, వాళ్ళు రాష్ట్రానికి భారం అయిపోయారు. వాళ్ళ వల్ల రోజు రోజుకు ముప్పు ఎక్కువ అవుతుంది తెలంగాణకు, వాళ్ళ వల్ల లాభం జరగదు, అయిపోయింది. నేను అధికారిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా చెప్తున్నా, కాంగ్రెస్ డజంట్ నో హౌ టు రూల్ ద స్టేట్. అంటే ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ అంటారా సీఎం రేవంత్ రెడ్డి? 100%. కవిత లిక్కర్ కేసు, కేటీఆర్ ఫార్ములా ఈరియస్ కేసు, 100%. జ్యుడిషియల్, ఇవన్నీ 100%. ఓకే, వీటన్నిటి నుంచి అంటే మంత్రి పొంగులేటి కూడా బాంబులు వెళ్తున్నాయి, సో కేసీఆర్ కుటుంబంలో అందరు జైలుకి వెళ్తారని చెప్పి చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఆయన రెవెన్యూ శాఖ ఆయన దగ్గర ఉంటుందో లేదా ఆయనకే గ్యారంటీ లేదు. ఆయన బాంబుల గురించి ఏం మాట్లాడతారు? బాంబుల శాఖ ఉంటుంది అంటారా? ఆయన శాఖ ఆయన దగ్గర ఉంటుందో లేదా ఆయనకు తెలియదు. ఇప్పుడు ఎన్ని మూటలు కట్టి ఢిల్లీలో ఇచ్చొస్తున్నాడు పొంగులేటి. అంటే ఇప్పుడు కేసీఆర్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తుంటే బీఆర్ఎస్లో ఒక ఆందోళన అయితే కనిపించింది. లేదు. సో దీంట్లో ఇప్పుడు అంతా క్లియర్ అయ్యి మేము ఆందోళన చెందడం లేదు, మా నాయకుడు వెనుక నడుస్తాం. మా నాయకుడు మా కుటుంబ పెద్ద, సో మాకు ఏమీ బాధ లేదు, ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి మేము ఎప్పటికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే వీటన్నిటి నుంచి కేసీఆర్ క్లీన్ చిట్టా? ఎప్పుడో చెప్తున్నా కదండి, ఇది కానే కదా దేశంలో దుర్దినం అని నేనంటా కదా, దేశ చరిత్రలో దుర్దినం అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక గొప్ప మహానాయకుడిని, ప్రజానాయకుడిని, ఒక గొప్ప దార్శనికుడిని ఇలా చిన్న చిల్లర చేష్టలతో ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్. కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై సవతి ప్రేమ చూపెడుతుంది, బడ్జెట్లో కావచ్చు నిధుల కేటాయింపులో ఒక వివక్ష చూపెడుతుంది. సో ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఆరోపిస్తున్నాయి, దీంతో ఏకీభవిస్తారా? కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమే సవతి ప్రేమ చూపిస్తుంది, వాస్తవం అది. ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాడు డబ్బులని, తెలంగాణకి ఏమి ఇచ్చాను? కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళ చేతనైతే లేదు, వాళ్ళు రాజీనామా చేయాలి. ఓకే, సో వాళ్ళు కనుక ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, రాష్ట్రానికి ఏం చేయాలంటారు? మీ పోవాలండి, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవాలి. రాష్ట్రం మేమేం పాపం చేసినాం, మా రాష్ట్రానికి ఎందుకు ఇస్తారు, మా ప్రాజెక్టులు ఎక్కడ పోయినా అడగాలి గల్లబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళకి అంత దమ్మున్నదా? వాళ్ళ మినిస్ట్రీలే మాకు కావాలంటారు, అంతే, మాకు మినిస్ట్రీలు ఉంటే చాలు, మాకేం అవసరం లేదంటారు. అట్టడితో ఏమైతే తెలంగాణ కాదే పదవి అనేది ఇంపార్టెంట్ కాదు బ్రదర్. నీ పదవి వల్ల ఈ జాతికి ఏం లాభం అవుతున్నది, ఈ రాష్ట్రానికి ఏం లాభం అవుతుంది, అది ఇంపార్టెంట్. అది వాళ్ళకి చేతనైతే లేదు. బీజేపీ ఈజ్ అన్ఫిట్ టు రూల్. ఓకే, ఫైనల్గా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలంటారా తెలంగాణ కోసం? 100%. అది 100 కోట్లైనా 200 కోట్లైనా చేయాలి. 100%. ఇట్ ఈస్ ఎ జ్యువెల్ ఆఫ్, నేను చెప్తున్నా కదా, 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. రేపు మీకు డ్రాట్ వచ్చినప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. కేసీఆర్ గారు చాలా డీప్గా ఆలోచించారు. మీకు చంద్రబాబు నాయుడు ఇలా బనకచెర్ల అని 200 TMC గుంజుకపోతున్నాడు, దొంగతనంగా తీసుకుపోతున్నాడు, ఏం పర్మిషన్ లేకుండా. రేపు మనం ఇంకా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు పెంచకపోతే రేపు ఇంకోటి కూడా తీసుకుపోతాడు. మీరు చేసుకుంటలేరు కదా, మేము తీసుకుంటాం, మీకేం తప్పు ఉంది అంటాడు. రేపు మనం మళ్ళీ ప్రాజెక్టులు కట్టుకునేటప్పటికి మీకు ఎక్కడుంది ఆ వాటర్, కింద బనకచెర్లు ఉంది కదా అంటాడు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఏం మాట్లాడతాం? తెలంగాణ పిల్లలకు అర్థమవుతుందా ఇది? బనకచెర్లు అనేది తెలంగాణకి నష్టం చేస్తుంది ఘోరంగా, తెలంగాణ ఎడారైతుంది. చంద్రబాబు అంటున్నాడు గోదావరి నుంచి పోయి సముద్రంలో కలిసే నీళ్లను ఒడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా కాళేశ్వరం అలాంటి ప్రాజెక్టు ఎవరిని అడిగిండండి? ఏమైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన చర్చ జరిగినా, రైపేరియా స్టేట్స్ మధ్య చర్చ జరిగినా, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఏమైనా చర్చలు జరిగినాయా? ఎక్స్పర్ట్ కమిటీ ఏమైనా చెప్పిందా? మా అభిప్రాయాలు ఏమైనా తీసుకున్నారా? తెలంగాణ అభిప్రాయాలు
బనకచెర్లను ఎట్లా అడ్డుకుంటారు మరి? చంద్రబాబు ఆల్రెడీ బీజేపీ పోవాలి, రేపు పొద్దున వీరోచిత పోరాటం చేస్తుంది. మేము కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతాం, వందల వేల మంది పోతాం, ఢిల్లీలో తిష్ట వేస్తాం. బనకచెర్లు ఏ బేసిస్ మీద చేస్తారు? మాకు 900+ టీఎంసీ మాకు అలాట్ అయింది. మేము వాడతలేమనే మిషన్తో మీరు తీసుకుంటే రేపు మాకు తుమ్మిడేటి దగ్గర మహారాష్ట్రలో ఎందుకు ఆపారు చెప్పండి? తుమ్మిడేటి ప్రయోజనాల కోసం మాకు 63 అలొకేషన్ ఉంది. మీరు ప్రాజెక్టులు కట్టుకుంటే మీకు అలొకేషన్ రాదు కదా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారని చెప్పిండ్రు. ఇలా చంద్రబాబు నాయుడు కూడా అదే అడుగుతున్నాను నేను. 80,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటున్నావు. కృష్ణానది జలాల విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అక్కడ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం కొట్లాడకుండా వాళ్ళు ఏదో చెప్పగానే చేపల పులుసు పెట్టగానే రోజు చేపల పులుసు దీని కేసీఆర్ మరి తక్కువ నీటి వినియోగానికి అంటే 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? చేపల పులుసుకు ఆశపడి చేసేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అందుకొరకే ఇంత అన్యాయం చేసిండు తెలంగాణకు. ఆ రోజు చేపల పులుసుకు ఆశపడే చేపల పులుసు ఏమంటారు కేంద్రంలో ఉండే పాలకులకు ఆశగా చూపించి తెలంగాణ నోట్ల మట్టి కొట్టిన వాళ్ళు కాంగ్రెస్ దొంగలు. వీళ్ళు ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడతారా? వాళ్ళు నాశనం చేసిండ్రు. ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా తెలంగాణ ప్రజల కోసం వీరోచితంగా కొట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రకరకాల పథకాలు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ ఇంక్లూడింగ్ ఎస్ఎల్బీసీ, వీటన్నిటిని కూడా పునరుద్ధరించి వాటిని గొప్ప స్థాయికి తీసుకొచ్చిన ఒక అపర భగీరథుడు కేసీఆర్. ఈ రొయ్యల పులుసు, ఈ ప్రాన్ కర్రీలు, లేకపోతే ఈ మందు బాటిళ్ళు వాడిని ఆశగా చూపించి తెలంగాణ నోట్ల 50 నుంచి 60 సంవత్సరాలుగా మట్టి కొడుతుంది కాంగ్రెస్. వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారా? అంటే మొత్తానికి దేశానికి 56 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ దేశాభివృద్ధిలో ఎలాంటి వేస్ట్ దేశాన్ని వెనక్కి తీసుకుపోయి ఇప్పుడు రాష్ట్రంలో కూడా అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. ఒక్కరోజు కూడా. అందుకొరకే నేను చెప్తున్నా, స్వచ్ఛందంగా రాజీనామా చేసి దయచేసి తెలంగాణ అమీరుల దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాకేసి వెళ్ళిపోండి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అంటారా, బీజేపీ అంటారా? 1000% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తా అంటారా? 1000%. తన సొంత కాళ్ళ మీద బీఆర్ఎస్ వస్తుంది. మొన్న ఓటమి కారణం ఏమంటే ఏం చెప్తారు? ఏది? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఓటమి? ప్రజలు మార్పు కోరుకున్నారు. సో ప్రజలు ఎందుకు మార్పు కోరుకున్నారు? అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ విపరీతంగా అబద్ధాలు చెప్పి వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని 6 గ్యారంటీలు ఇస్తాం ఇంకెక్కువ ఇస్తారేమని నమ్మిండ్రు. ఇలా ప్రజల నోట్ల మట్టి కొట్టిండ్రు. అందరికి అర్థమైపోయింది. నెక్స్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ విత్ 1000%. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులైనాయి. రేపు పొద్దున 3.5 సంవత్సరాల్లో ఇంకో 5-6 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ అప్పులతోని ప్రభుత్వాన్ని నడపడం అనేది ఎవరు వచ్చినా కానీ సాధ్యమవుతుంది అంటారా? కేసీఆర్తో సాధ్యమవుతుంది పక్క. ఏంది ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? పరిపాలన దక్షత ఉందండి. ఈజ్ ఎ విజనరీ, ఈజ్ ఎ మేస్ట్రో, ఈజ్ ఎ స్టేట్స్మెన్. అంటే ఇప్పటికీ ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి అప్పులు చేశారు, ఇంకా అప్పులు పుట్టట్లేదు అని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డి చేతగాంతనం. అప్పు నేను అదే చెప్తున్నా, అమెరికా లాంటి అగ్రరాజ్యం అప్పులు చేస్తుంది, చైనా అప్పులు చేసింది, ఫ్రాన్స్ అప్పులు చేసింది, జర్మనీ అప్పులు చేసింది, ఎవరైనా అప్పులు చేస్తారు. డెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ అండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏపీని ఒకలాగా తెలంగాణ ఒకలాగా చూస్తుందంటారా? 100%. చంద్రబాబు కాళ్ళ ముందర మోకరిల్లుండు నరేంద్ర మోడీ. అందుకొరకే మరి ఈ వివక్షత ఎట్లా రూపుమాపుతా అంటారు? ఎందుకంటే పోరాటం, తెలంగాణ పేరు పోరాటం చేయాల్సిందే. బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్తో ప్రజల గొంతుగా ఉండబోతున్నది. ప్రజల పోరాటంలో అగ్రగామి శక్తిగా నిలబడి తెలంగాణ ప్రజలను మరొకసారి మహాపోరాటానికి సన్నద్ధం చేసి తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని కైవసం చేసుకొని తెలంగాణను మరొకసారి ప్రపంచ పటంలో నిలబెట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి మాజీ ఐపీఎస్ అధికారి అలాగే తెలంగాణ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు, ఇక తెలంగాణలో ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో మరి అంత పరిపాలన దక్షత గల నాయకుడు కేసీఆర్. సో ఇలాంటి చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా కేసీఆర్ ఈజీగా బయటపడతారు. ఆయనతో పాటు మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎదుర్కొంటున్న కేసులు అన్నీ కూడా మరి నిజంగా అవన్నీ తేలిపోయే కేసులు. ఇందులో బీఆర్ఎస్లో ఎలాంటి ఆందోళన లేదు. ఈరోజు కూడా కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్గా మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. వారు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా ఓపిక సమాధానం చెప్పారు. ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది తప్ప ఎక్కడ భయం ఆందోళన లేదు. బీఆర్ఎస్ వెరీ కాన్ఫిడెంట్గా ఉంది. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు
కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో మరి విచారణ ముగిసిన తర్వాత కూడా కేసీఆర్లో అదే కాన్ఫిడెన్స్ కనిపించింది. మొత్తానికి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఎంట్రీ.